Hi everyone, welcome to my channel. Today's special fish dum biryani. ముందుగా 1 kg ఫిష్ పీసెస్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తరువాత పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, 2 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం వేసుకొని పీసెస్కి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని తరువాత 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని అందులో బిర్యానీ దినుసులు తగినంత సాల్ట్ వేసుకొని మరియు 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత మసాలాకి 1/2 కప్పు పెరుగులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కలను 1 by 1 వేసుకొని క్రిస్పీగా వచ్చేదాకా 2 వైపులా కాల్చుకోవాలి. ఫిష్ పీసెస్ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టిన రైస్ని స్టవ్ మీద పెట్టి 70% కుక్ చేసుకోవాలి. తరువాత బిర్యానీ కోసం వేరొక బౌల్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర, టమాటా పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా కూడా వేసుకొని బాగా కలిపి 5 minutes ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తరువాత 1 కప్పులోకి కొంచెం మసాలా తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ముందుగా ఫ్రై చేసుకున్న ఫిష్ పీసెస్ని ఒక లేయర్గా వేసుకోవాలి. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర వేసుకొని తరువాత ముందుగా 70% కుక్ చేసుకున్న రైస్ని లేయర్స్గా వేసుకోవాలి. ఇలా 2 లేయర్స్గా వేసుకోవాలి. లాస్ట్లో పుదీనా, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ నెయ్యి మరియు ఫుడ్ కలర్ని యాడ్ చేసి మూత పెట్టి 20 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఎంతో రుచికరమైన ఫిష్ దమ్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.